నమస్తే. 242 మందిని పొట్టన పెట్టుకున్న ఎయిర్ ఇండియా విమానం ఇందాకటి నుంచి హల్చల్ చేస్తున్న న్యూస్ ఏంటి అంటే, అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్కి టేక్ ఆఫ్ అయిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 242 మెంబర్స్ ప్యాసింజర్స్ని ట్రావెల్ చేసుకుంటూ సడన్గా అహ్మదాబాద్ దగ్గర కొలాప్స్ అయింది టేక్ ఆఫ్ చేసిన కొన్ని నిమిషాలకే. నా దీని మీద చాలా స్పెక్యులేషన్స్ వస్తాయి. వీటిని నమ్మకండి. ప్రజెంట్ ఇంకొక 2-3 రోజుల వరకు కూడా ఇది ఎందుకు జరిగింది అనేసి ఎవరు కూడా చెప్పలేరు. మనకి బయట ఉన్న న్యూస్ ఛానల్స్ నుంచి రావాల్సిన ఒకటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, పైలట్ ఈ ఎయిర్ ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోవడానికి ముందు ఏటీసీ తోటి ఏం మాట్లాడాడు అన్న టేప్ గనక మనకు వస్తే 90% అసలు ఇష్యూ ఏంటి అన్నది తెలుస్తుంది. ఇది అంత తొందరగా పబ్లిక్కి ఇవ్వరు. నా ఇన్సిడెంట్ని, ఈ విజువల్స్ని వ్యాలిడేట్ చేస్తే తెలిసింది ఏంటి అంటే, మోస్ట్లీ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా ఇలా ఒక్కసారిగా కింద పడింది. దాంతో ఆల్రెడీ అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయిన ఫ్లైట్ లండన్కి వెళ్తాం కాబట్టి ఫ్యూయల్ అనేది ఫుల్గా ఉంటుంది. ఇది వెళ్ళి పడ్డ బిల్డింగ్ తోటి ఆ బ్లాస్ట్ అనేది జరిగింది. అండ్ ఇప్పుడైతే ఈ బ్లాస్ట్ జరిగిందో ఆన్ బోర్డ్ అయిన 242 ప్యాసింజర్సే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా ఆల్రెడీ 25 మెంబర్స్ని వీళ్ళు హాస్పిటల్కి చేర్చారు. మిగతా ఎంతమంది ఉన్నారు అన్నది నడుస్తోంది. ఈరోజు రేపు జరిగేది ఏంటి అంటే, డెబ్రిస్ క్లియర్ చేయడము, క్యాజువాలిటీస్ ఎంతమంది ఉన్నారు అన్నది ఐడెంటిఫై చేయడము. థర్డ్ వచ్చేటప్పటికి ఎవరైతే దాన్ని ఏమంటారు సివిలియన్స్ ఉన్నారు, అంటే ఫ్లైట్ ఎక్కకుండా అక్కడ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎంతమంది మిస్సింగ్, ఎంతమందిని ఐడెంటిఫై చేశారు, ఎంతమంది ఓకే. నెక్స్ట్ 2-3 రోజుల్లో జరిగేది అయితే మాత్రం ఇన్సిడెంట్ ఇదే జరుగుతుంది. ఈ లోపల ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఇన్ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అంటే ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ చేయడం కోసం కావాల్సిన 82 అప్రూవల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, దాని టెక్నికల్ సిస్టమ్ కరెక్ట్గా ఉందా లేదా, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు సిగ్నల్స్ ప్రాపర్గా వచ్చాయా లేదా, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత పైలట్ ఏటీసీ తోటి చేసిన కమ్యూనికేషన్ ఎలా ఉంది, ఆ కమ్యూనికేషన్లో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా. అండ్ దీంతో పాటు ఫ్లైట్ అక్కడే కూలింది కాబట్టి ఇమ్మీడియట్గా దాంట్లో ఉన్న బ్లాక్ బాక్స్ని వీళ్ళు రికవర్ చేసుకుని వీళ్ళు చేసేది ఏంటంటే, బ్లాక్ బాక్స్లో ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైనా కొత్తగా దొరుకుతుందా. సో ప్రజెంట్ ఉన్న ఎజంప్షన్స్ ప్రకారం ఏంటి అంటే, టెక్నికల్ డిఫికల్టీ తోటి ఫ్లైట్ అనేది ఎగరకుండా కింద పడిపోయింది. అంటే దానికి ఎగిరే పవర్ ఉండాలి కదా, అది లేకుండా కింద పడిపోయింది కాబట్టి ఈ యాక్సిడెంట్ జరిగింది. లేదు ఇంటర్నల్గా వేరేవేమైనా ఉన్నాయా. ఇప్పుడు అహ్మదాబాద్ అనేటప్పటికీ మనకి పాకిస్తాన్ దగ్గరలో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వచ్చేది ఏమన్నా టెర్రరిస్ట్ అటాక్ ఏమైనా జరిగిందా. బట్ ఛాన్సెస్ అయితే మాత్రం ప్రజెంట్ చాలా తక్కువ ఉన్నాయి, సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ కాబట్టి. సో మనం ఏం చూద్దాము అంటే, ఇంకొక 2 days కనుక వెయిట్ చేస్తే ప్రాపర్గా మనకు ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది, ఈ పర్టికులర్ ఫ్లైట్ కూలిపోవడానికి రీజన్ ఏంటి అన్నది. అప్పటి వరకు స్పెక్యులేషన్స్ని నమ్మద్దు, రూమర్స్ని పెంచొద్దు. ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే నా ఛానల్లో మీకు అక్యురేట్గా పాయింట్ టు పాయింట్ మాత్రమే ఉంటుంది, సుత్తి మాత్రం అస్సలు ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.